మీరు చెప్పినట్టు దీంట్లోకి రాకముందు మూవీస్ అవన్నీ చేసేవాళ్ళు అన్నారు. మీరు మిమిక్రీ నేను మిమిక్రీ సార్ నాటకాలు అన్ని. అది ఎన్నేళ్ళు చేశారు అలాగా? నేనంటే జబర్దస్త్ ఆర్టిస్ట్ అంటే 84లో 84లో నా ఫస్ట్ నాటిక మంచం మీద మనిషి. అప్పుడు మేము మంచంలో ఉన్నాం. అంటే అయ్యారు నేను మంచం మీద 84 ఫస్ట్ నాటిక అయిపోయింది. అలా అలా చేస్తూ చేస్తూ 94, 95 ఆంధ్ర యూనివర్సిటీలో డిప్లొమా ఇన్ యాక్టింగ్. అక్కడ నా అదృష్టం ద ఫేమస్ ఫిల్మ్ స్టార్ కోచర్, ఈ రోజున 120 మంది హీరోలకు కోచింగ్ ఇచ్చినటువంటి నా గురువు, నా దైవం, మై గాడ్ ఫాదర్. నేను ఈరోజు సినిమా నటుడిని అయ్యానంటే ద వన్ అండ్ ఓన్లీ ఎల్ సత్యానంద్ మాస్టర్ గారు. ఎల్ సత్యానంద్ మాస్టర్ గారు అంటే చాలామందికి తెలుసు ఇండస్ట్రీ వాళ్ళకి. వారి దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ప్రిన్స్ మహేష్ బాబు గారు, రెబల్ స్టార్ ప్రభాస్ గారు, నాగబాబు గారు అబ్బాయి వరుణ్ తేజ గారు, కోదండ రామరెడ్డి గారు అబ్బాయి గౌతమ్, ఎంఎస్ నారాయణ గారు అబ్బాయి విక్రమ్, అండ్ బ్రహ్మానందం గారు అబ్బాయి గౌతమ్, రవిరాజ పిన్శెట్టి గారు అబ్బాయి సాయి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే సాయిరామ్ శంకరు, శర్వానంద్, క్రాష్ కోర్సు బ్రహ్మాజీ గారు, రవితేజ గారు, ఇలా ఒక 120 మంది హీరోలను తయారు చేసినటువంటి వ్యక్తి మా గురువు. ఆయన ద్వారా ఫస్ట్ నా తెరంగేట్రం ఏంటంటే 2000లో ఆఫ్టర్ నువ్వే కావాలి తేజ గారు, బివి రమణ గారు శుభవేళ అనే చిత్రం ద్వారా నన్ను చిత్రరంగానికి పరిచయం చేసింది మా గురువు గారు ఎల్ సత్యానంద్ మాస్టర్. అలా వచ్చా. ఇంకా ఆయన బ్లెస్సింగ్స్ చాలా సినిమాలకు ఇచ్చారు. ఇంక తర్వాత ప్రతిదీ ఇంక గురువు గారి మీద డిపెండ్ అవ్వకుండా నా అంతటి నేను కష్టపడి ప్రతిదీ గురువు గారికి చెప్పి ఇలా చేస్తున్నానని చెప్పి అంత చేసిన తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా సీరియల్స్, సినిమాలు అవన్నీ చేసుకుంటే ఇలా మీ ముందుకు వచ్చింది. మీరు మీ ఫ్యామిలీ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అది చెప్పండి కొంచెం. మాది ప్రాపర్ విశాఖపట్నం జిల్లా అర్బన్ ఏరియా, అక్కయ్యపాలెం. మాది అక్కయ్యపాలెం పాత పోస్ట్ ఆఫీస్ వీధిలో మా ఇల్లు. అక్కడి నుంచి 2000లో వచ్చా నేను హైదరాబాద్. ఆ సినిమాతోనే వచ్చా. సినిమాతో వచ్చి ఒక 40 రోజులు ఇదే ఇందిరానగర్లో ఒక హోటల్ ఇచ్చారు. ఇది ఇందిరానగర్ ఉషా కిరణ్ మూవీస్. ఉషా కిరణ్ మూవీస్ ఫస్ట్ సినిమా. 2 చెక్కులు ఇచ్చారు నాకు రామోజీరావు గారి సంతకంతో. 7500 4000 రూపీస్ ఒక చెక్కు, 3500 ఒక చెక్ ఇచ్చారు. మంచి వేషం. చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ గిరిబాబు గారి ఇంట్లో ఒక నౌకరు క్యారెక్టర్. చేస్తూ అలా జర్నీ ఒక్కొక్క సినిమా చేసుకుంటూ వచ్చాను. నా అదృష్టం ఏంటంటే పెద్ద డైరెక్టర్ల దగ్గర ఒక్కొక్క సినిమా అయినా చేయగలిగాను. నన్ను ఎక్కువ సినిమాలు ఇచ్చి ఎంకరేజ్ చేసింది కృష్ణవంశీ గారు. శ్రీ ఆంజనేయం, చందమామ, మహాత్మా, గోవిందుడు అందరవాడేలే ఇలాంటి సినిమాలు చేశాను సార్ దగ్గర. ఆయన ఎక్కువ ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులని, టాలెంట్ ఉన్నవాళ్ళని ఎక్కువ ఆడిషన్ పెట్టి మరీ తీసుకుంటారు కృష్ణవంశీ. అలా ఆయన సినిమాలు చేయగలిగారు. ఇంకా జర్నీ ఇలా కనబడుతుంది. Hi, this is Rocking Rakesh. Hi, this is Rasamappi. Only exclusive me iDream Media lo. Please watch and subscribe.